హాయ్ ఫ్రెండ్స్, రైల్వేలో భారీగా ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలవుతుందని మీకు క్రితం ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ రోజు కూడా మనకు విడుదలవుతుందని గ్యారంటీగా చెప్పొచ్చు. కానీ ఈరోజు ఇంకా ఫుల్ డీటెయిల్స్తో మనకు క్లిప్పింగ్ అనేది దొరకడం జరిగింది. ఆ రోజు ఏంటంటే మనకు కేవలం ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలని, సో ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేది మాత్రమే చెప్పాను ఇక్కడ. అంటే అర్హతలు అంత క్లియర్గా చెప్పలేదు నేను. సో ఈరోజు అర్హతలు ఎవరెవరికి ఎక్కువగా ఉద్యోగ అవకాశం అనేది క్లియర్గా మనకు సాక్షి పేపర్లు ఇవ్వడం జరిగింది. సో వీడియో ఎండ్ వరకు చూసినట్లయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. భారతదేశ వ్యాప్తంగా మొత్తం చూసుకుంటే మనకు రైల్వే శాఖలోనే భారీగా ఉద్యోగాలు ఉంటాయి. భారీగా ఉద్యోగాల భర్తీ కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. సో గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి ఈ 4 రకాల ఉద్యోగాలు ఉంటాయి ఇందులో. గ్రూప్ ఏ ఉద్యోగాలను చూసుకుంటే యూపీఎస్సీ రిక్రూట్ చేయడం జరుగుతుంది. యూపీఎస్సీ ద్వారా రిక్రూట్ చేసుకుంటారు. గ్రూప్ బి చూసుకుంటే పదోన్నతుల ద్వారా రిక్రూట్ చేసుకుంటారు. మనకి ఎంతసేపు ఉన్న విడుదల ఏంటంటే గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాలు. సో ఈ గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాలకు అర్హతలు ఏంటంటే మనం చూసుకుంటే 10వ తరగతి ఐటీఐ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా కూడా గ్రూప్ డికి అప్లై చేసుకోవచ్చు. ఇక గ్రూప్ సికి కూడా మనకు ఇంచుమించుగా అదే అర్హతలు ఉంటాయి. చెప్తాను ఇప్పుడు మొత్తం కూడా. ఇక మనకు ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్, అలాగే టెక్నీషియన్ ఉద్యోగాలు మరోసారి ఈ నోటిఫికేషన్ రాబోతుంది. అంటే క్రితం ఎవరైతే లాస్ట్ ఇయర్ ప్రిపేర్ అయినారో వారందరూ కూడా శుభవార్త అని చెప్పుకోవచ్చు. మళ్ళీ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది. ఒక కరెంట్ అఫైర్స్ అనేది కొంచెం చేంజ్ అవుతుండొచ్చు. ఓకేనా, మీరందరూ కూడా మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే అవి కూడా త్వరలోనే భర్తీ చేస్తామని చెప్పారు. ఇంకా నోటిఫికేషన్ అనేది విడుదల చేస్తున్నాం మేము. కానీ భర్తీ చేసే సమయం అనేది ఎక్స్టెండ్ అవుతుందని అభ్యర్థులు కొంచెం అలసత్వం వహిస్తున్నారని కూడా వాళ్ళ యొక్క అలసత్వాన్ని గురించి చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ తరఫున తప్పు జరుగుతుందో అది కూడా వాళ్ళు ఇక్కడ పేపర్ క్లిప్పింగ్ చెప్పడం జరిగింది. కానీ ఈసారి అలా కాకుండా కొంచెం వీలైనంత త్వరగా రిక్రూట్మెంట్ అనేది చేస్తామని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎక్కువగా ఉద్యోగాలు ఏవి ఉన్నాయంటే భద్రతా ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నట్టు మనకు క్లియర్గా ఇస్తున్నారు. ఇది రవాణా వ్యవస్థలో భద్రత సరిగ్గా లేదని చాలా వర్గాలు చెప్పడం జరుగుతున్నాయి. సో దాని క్రమంలోనే మనకు సేఫ్టీ సంబంధిత ఉద్యోగ ఖాళీలు ఎక్కువగా ఉన్నట్లుగా మనకి ఇవ్వడం జరిగింది. గార్డులు, గ్యాంగ్మెన్, డ్రైవర్ ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి ఇందులో. అలాగే అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్ ఉద్యోగాలు కూడా మరలా మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. అసిస్టెంట్ లోకో పైలట్ చూసుకుంటే మనకు ఐటీఐ, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో డిప్లొమా లేదా ఉన్నత స్థాయి కోర్సులు పూర్తి చేసిన వారు కూడా అర్హులు దీనికి. సో మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈ ఐటీఐ చేసినటువంటి వాళ్ళకు కావచ్చు, డిప్లొమా వాళ్ళకు కావచ్చు, అట్ ద సేమ్ టైం 10th వాళ్ళకు టెక్నీషియన్ ఉద్యోగాలకు మనకు అవకాశం ఉంటుంది. 10+2 ఇచ్చారు. సో మనకు త్వరలో ఇక్కడ క్లియర్గా ఇచ్చేటువంటి ఫిబ్రవరి లేదా మార్చ్లో నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించిన రైల్వే శాఖ మంత్రి. సో మనకు ఫిబ్రవరి లేదా మార్చ్లో వస్తాయి. మరి ఇప్పుడు 10th ఓకే, 12th ఓకే, డిప్లొమా ఓకే, ఐటీఐ ఓకే. సో ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ రైల్వే శాఖ నుంచి ఇటీవల గ్రూప్ సి కేటగిరీ పోస్టులైన జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసింది. వీటికి దరఖాస్తు ఈ నెల 7 వరకు చేసుకోవచ్చు. రాబోయే నోటిఫికేషన్లోనూ ఇంజనీరింగ్ సంబంధిత ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది. చూడండి, రాబోయే నోటిఫికేషన్ కూడా ఇంజనీరింగ్ సంబంధించిన ఉద్యోగాలు ఉండే అవకాశం ఉంది. సో ఇంజనీరింగ్ వాళ్ళకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. జేఈ వచ్చింది, అలాగే ఎస్ఎస్సిఎస్ సీనియర్ సెక్షన్ ఇంజనీరింగ్ ఉద్యోగాలు కూడా ఇంకా రావాలి మనకు. సో అవి కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక డిగ్రీ అభ్యర్థులకు చూసుకుంటే మనకు టెక్నికల్ పాపులర్ కేటగిరీలో ఎన్టీపీసీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది వీళ్ళకు. ఓకేనా, దీనికి సంబంధించిన ఆ వెబ్సైట్ అని చూసుకుంటే మనకు సికింద్రాబాద్ వెబ్సైట్ ఇచ్చారు. http://rrbsikhindrabad.nic.in ఇచ్చారు. సో రైల్వేలో వచ్చే ప్రతి నోటిఫికేషన్ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్. ఇక ఫ్యూచర్లో నేను వీటిపై బుక్స్ కూడా పెట్టాలనుకుంటున్నాను. చాలామంది బుక్స్ గురించి అడుగుతున్నారు. ఆన్లైన్ అప్లికేషన్పై కూడా వీలైతే నా దగ్గర మొబైల్ ఉంది కాబట్టి ఫోటో అప్లోడింగ్ కావచ్చు. సో వాటి కొంచెం ఇబ్బంది అవుతుంది. అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. అలాగే ఈ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా వీడియోని అందరికీ చేరినట్లుగా షేర్ చేయండి.